నిన్న కన్నడ కీచకులు, నేడు మరాఠా ఉన్మాదులు. దేశవ్యాప్తంగా వికృత పోకడలు పోతున్న మోరల్ పోలీసింగ్లో మరో అధ్యాయం ఇది. బెంగళూరులో పోకిరీల ఆగడాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే మహారాష్ట్రలో మరో షాకింగ్ ఉదంతం బయటపడింది. న్యూ ఇయర్ వేడుకల్లో యువతపై కన్నడ కీచకులు అఘాయిత్యం చేయబోతే దాదాపు అదే సమయంలో మహారాష్ట్రలో ఇలాంటి దాడి జరిగింది. బెంగళూరులో కొవ్వెక్కిన కామందులు బరితెగిస్తే మహారాష్ట్రలోని లోనావాలాలో కొందరు సోకాల్డ్ శివాజీ భక్తులు పర్వతారోహకులను బట్టలూడదీసుకొట్టారు. పూణేకి 50 కిలోమీటర్ల దూరంలోని లోనావాలా ప్రాంతంలో జరిగింది ఈ అమానుష ఘటన. లోనావాలా ప్రాంతంలోని వీసాపూర్ కోటకు ఒక ట్రెక్కర్స్ బృందం డిసెంబర్ 31 మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంది. రాత్రి 9:30కు 12 మంది పురుషులు, మహిళల ముఠా వచ్చింది. వస్తూనే ట్రెక్కర్స్ పై దాడి మొదలైంది. తమది ఫోర్ట్ లవర్స్ గ్రూప్గా చెప్పుకున్నారు ఉన్మాదులు. ట్రెక్కింగ్ పేరుతో వచ్చి తప్పతాగి వారసత్వ సంపద అయిన కోటను నాశనం చేస్తున్నారని ఫోర్ట్ లవర్స్ గ్రూప్ ఆరోపణ. కానీ అక్కడేమీ అది జరగలేదని ట్రెక్కర్స్ చెప్పినా ఉన్మాదుల చెవికెక్కలేదు. తాము రాత్రిపూట చలిమంట వేసుకుంటున్నామని చెప్పినా వినిపించుకోలేదు. మారల్ పోలీసింగ్ చేసే ఈ దౌర్జన్యకారులు పర్వతారోహకుల బృందంలోని మహిళలను నెత్తురోడేలా కొట్టారు. పురుషుల్ని బట్టలూడదీసుకొట్టారు. కర్రలతో, బెడ్లతో ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. ఇంకోసారి ఈ కోట వైపు రావద్దని ట్రెక్కర్స్ను హెచ్చరించారు ఉన్మాదులు. తమపై జరిగిన పైశాచిక దాడితో బాధితులు షాక్ నుంచి కోలుకోలేదు. కానీ బెంగళూరు అమానుష దాడిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన తర్వాత బాధిత ట్రెక్కర్లకు ధైర్యం వచ్చింది. దీంతో లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాక గానీ ఈ దారుణం వెలుగులోకి రాలేదు. సుమారు 12 మంది దాడి చేస్తే ఇంతవరకు 6గురిని మాత్రమే గుర్తించారు. మరాఠా ఉన్మాదుల కోసం వేట సాగుతోంది. వీసాపూర్ కోటలోకి ట్రెక్కింగ్ కోసం రావడం ఇదేది కొత్త కాదు. జులైలో వస్తే సమస్య గాని ట్రెక్కర్లతో ఎవరికీ ఉండదు. పైగా ఏదైనా సమస్య వస్తే పోలీసులు చూసుకుంటారు. కానీ ఈ మారల్ పోలీసింగ్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ట్రెక్కర్లపై దాడి చూస్తుంటే సోకాల్డ్ శివాజీ భక్తుల అరాచకం కొత్తేమీ కాదన్న వాదన వినిపిస్తోంది. ఈ మారల్ పోలీసింగ్ పై దేశమంతా అట్టుడుకుతోంది. దారుణాలకు పాల్పడుతున్న దేశభక్తివాదుల బెండు తీయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. పూణేకి 50 కిలోమీటర్ల దూరంలోని లోనావాలా ప్రాంతంలో జరిగింది ఈ అమానుష ఘటన. లోనావాలా ప్రాంతంలోని వీసాపూర్ కోటకు ఒక ట్రెక్కర్స్ బృందం డిసెంబర్ 31 మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంది. రాత్రి 9:30కు 12 మంది పురుషులు, మహిళల ముఠా వచ్చింది. వస్తూనే ట్రెక్కర్స్ పై దాడి మొదలైంది. తమది ఫోర్ట్ లవర్స్ గ్రూప్గా చెప్పుకున్నారు ఉన్మాదులు. ట్రెక్కింగ్ పేరుతో వచ్చి తప్పతాగి వారసత్వ సంపద అయిన కోటను నాశనం చేస్తున్నారని ఫోర్ట్ లవర్స్ గ్రూప్ ఆరోపణ. కానీ అక్కడేమీ అది జరగలేదని ట్రెక్కర్స్ చెప్పినా ఉన్మాదుల చెవికెక్కలేదు. తాము రాత్రిపూట చలిమంట వేసుకుంటున్నామని చెప్పినా వినిపించుకోలేదు. మారల్ పోలీసింగ్ చేసే ఈ దౌర్జన్యకారులు పర్వతారోహకుల బృందంలోని మహిళలను నెత్తురోడేలా కొట్టారు. పురుషులను బట్టలూడదీసుకొట్టారు. కర్రలతో, బెల్ట్లతో ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. ఇంకోసారి ఈ కోట వైపు రావద్దని ట్రెక్కర్స్ను హెచ్చరించారు ఉన్మాదులు. తమపై జరిగిన పైశాచిక దాడితో బాధితులు షాక్ నుంచి కోలుకోలేదు. కానీ బెంగళూరు అమానుష దాడిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన తర్వాత బాధిత ట్రెక్కర్లకు ధైర్యం వచ్చింది. దీంతో లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాక గానీ ఈ దారుణం వెలుగులోకి రాలేదు. సుమారు 12 మంది దాడి చేస్తే ఇంతవరకు 6గురిని మాత్రమే గుర్తించారు. మరాఠా ఉన్మాదుల కోసం వేట సాగుతోంది. మరాఠా ఉన్మాదుల దాడిలో గాయపడ్డ ఒక బాధితురాలు టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం.
हम सारे लोग 31st के लिए नहीं, एक्चुअली हम लोग रेगुलर ट्रैकर हैं। मेरे हस्बैंड और उनके 3-4 और दोस्त माउंट एवरेस्ट बेस कैंप की तैयारी कर रहे हैं, और ये जो पूरा प्रोग्राम था ये उसकी तैयारी का एक हिस्सा ही था। क्योंकि उस दिन 31st था, इसलिए इन्होंने हमको भी ले जाना ठीक समझा कि अकेले हम जाएंगे घर पे इनको छोड़ के, इससे अच्छा इनको भी साथ में ले चलो, सो वी कैन स्पेंड टाइम टुगेदर ऑन 31st ईव। अदरवाइज 31st इवनिंग का कुछ प्लान नहीं था। सो हमने एक बुकिंग करी थी लाइफ अवे फ्रॉम लाइफ वेबसाइट के थ्रू, और 3 कपल थे, मैं, मेरे हस्बैंड, उनके 2 फ्रेंड, उनकी वाइफ, और हमारे साथ एक 5 साल का छोटा बच्चा भी था। हम 1 बजे पहुंचे वहां ऊपर फोर्ट में। उन्होंने हमको, बाकी के लोग हमको 3-3:30 बजे मिले, फिर उन्होंने वहां पे टेंट लगाए। हम लोगों ने वहां पे साल का आखिरी सूर्यास्त देखा। हम सब वहां पे लाइक उन्होंने बोला कि नाउ आप लोग अपने अपने टेंट ले लो, फिर हम आपको टी सर्व करेंगे, देन आफ्टर दैट विल सर्व यू द सूप, और फिर कैंप फायर लगाने वाले थे। म्यूजिक और लिकर कंप्लीटली प्रोहिबिटेड था, ये ऐसा उन्होंने हमको लिख के दिया था। गाइडलाइन रूल से स्ट्रिक्टली हमको फॉलो करने थे कि आप लिकर नहीं लाओगे और वहां पे कोई भी शोर नहीं करना है। म्यूजिक के लिए आई विल अरेंज अ गिटारिस्ट, बट आप प्लीज कोई म्यूजिक लेके मत आना, ऐसा उसने लिख के दिया था हमको। एंड वी हैव पेड सर्टेन अमाउंट्स फॉर दैट ट्रिप ऑल्सो, एंड ही हैज अरेंज्ड टेंट। सो हमने अपना अपना टेंट लिया। अराउंड 6-6:30 वहाँ पे एक दूर पे हमारे जैसा ये कैंपेन ग्रुप था, 500 मीटर दूरी पे 2-3 ग्रुप से वहाँ पे हमारे अलावा भी, वहाँ से जोर जोर से आवाजें आने लगी, तो हम लोग को लगा शायद ये बीच में कुछ तो आपस में लड़ रहे होंगे। एंड वी वर लाइक कि वाई पीपल डू दैट, लाइक सच अ गुड एटमोसफियर, यहाँ झगड़ा क्यों करते हैं। मुझे ऐसा लगता है काश हमने इंक्वायर किया होता तो हमको पता चल जाता, शायद हमने उनको सेव किया होता है, और जो भी है। फिर हमने कैंप फायर, उन्होंने कैंप फायर लगाया, हम सब कैंप फायर के चारों तरफ बैठ गए। 9:15 के लगभग 5 लड़कियां, 5-6 लड़के अचानक से आके हमसे जोर जोर से चिल्लाने लगे कि इधर कैसे आए, इधर कैसे आए, तुम दारू पी रहे हो। तो हम लोगों ने उनको दिखाया कि हम दारू नहीं पी रहे हैं, और आपका प्रॉब्लम क्या है। तो बोले तुमने हमारे किले में आके गंदगी करी है। तो हमने बोला, मुझे लगा कि शायद कैंप फायर जलाया है या वहां पे कुकिंग कर रहे हैं, उससे कुछ प्रॉब्लम होगा, एनवायरमेंट से रिलेटेड कुछ होगा। तो हमने उनको पूछा कि अगर ये ऐसा कुछ गलत है तो आप हमको बता दीजिए, हम लोग इसको ठीक करने को तैयार हैं। तो दे स्टार्टेड हिटिंग अस। तो जिसमें से 14 साल की लड़की थी जिसका नाम हर्षु है, उसने 2 डंडे मारे, जिससे पहले से मेरे हस्बैंड ने मुझे बचा लिया, जो शायद मेरे सिर पे लगता था। दूसरा डंडा मेरे आके मेरे आर्म को लगा है, जिससे मेरा एल्बो फ्रैक्चर हो गया है। उसके बाद उसकी जो लीड थी रशिका ताई, उसने तो लातों घूसों से सबसे मारा। इतनी गंदी गंदी गालियां दी हैं, सारी औरतों को प्रोस्टिट्यूट बोला, ये बोला। सबके घर में रात को 12 बजे 1:30 बजे फोन लगाया, 5 घंटे तक उन्होंने हमको हॉस्टेज बना के रखा। आदमियों को अलग बिठाया, औरतों को अलग बिठाया, आदमियों को टी शर्ट उतारने को बोला। उसके बाद उन्होंने उनको बेल्ट से मारा, उनके सर पे स्प्राइट डाले, उनके सर पे ठंडे पानी डाले जब उन्होंने टी शर्ट नहीं पहनी हुई थी, उनसे उठक बैठक करवाई। उनके घर पे फोन, मेरे फादर इन लॉ के घर पे फोन लगाया, उनको बोला कि गंदी बातें बोली कि ऐसा है वैसा है। वो बहुत डर गए उस बात से। रात को 1:30 बजे आकर आपके 65-year-old डैड को ये फोन जाए तो सोचो उनके घर पे क्या बीतती है की। देन उसके बाद भी ये टॉर्चर खत्म नहीं हुआ। एक 2-2.5 घंटे बाद ऊपर से 10-12 लोग और आए, तो वो बहुत खुश हो गए कि माउली आली, माउली आली। उन्होंने जोर जोर से सबने मिलकर नारे लगाए शिवाजी महाराज के जय, और उन्होंने हमसे हिस्ट्री पूछा, महाराज का जन्म कब हुआ था, उनकी माता का नाम क्या था। जो सही बता रहे थे उनको भी पीटा, जो नहीं बता रहे थे उनको तो उनको पीटना ही था, क्योंकि उनके हिसाब से वो मुगल थे, उनके हिसाब से देवर वो धब्बा है उनके कल्चर के नाम पे, तो उनको तो उन्होंने पीटा ही। उन्होंने मुझे छाती पे लात मारा है उस रशिका ने। और क्यों? मैं आई वॉज प्लीडिंग विद देम कि आप मारपीट मत करो, जो भी आपकी बात है आप सिर्फ बात करो, और तूने बिंदी नहीं लगाई, ये बात बोलते हुए उसने मुझे 3 लात यहाँ पे मारे हैं। उसके बाद उसने 10-12 झापड़ मारे, सब लड़कियों को मारे हैं। स्पेशली उनका थोड़ा सा डिस्क्रिमिनेशन था मेरी तरफ, बिकॉज मैं हिंदी में बात कर रही थी। मुझे ऐसा लगा कि थोड़ा सा डिस्क्रिमिनेशन था, क्योंकि मुझे ही सबसे ज्यादा उसको ये आ रहा था। उसके बाद उसने ऑर्गेनाइजर को पकड़ा, ऑर्गेनाइजर को इतना पीटा है कि
उसको अकेले ले जाके पीटा। हम अपने हस्बैंड से रिक्वेस्ट कर रहे थे कि प्लीज उसको बचा लो, अगर वो आपको भी पीटता है वो चलेगा, पर अकेला वो नहीं पीटना चाहिए। सो इट वॉज वेरी हॉरिफाइंग। उन्होंने एक टॉर्चर का राउंड खत्म किया, फिर दूसरा शुरू किया। अराउंड 2:30 कुछ तो विलेजर्स आए ऊपर, उन्होंने हमको बचाने की कोशिश करी। फिर पुलिस आई, पुलिस ने हमको बोला आप पहले तो नीचे चलें, फिर उसके बाद ही बात करेंगे। पुलिस हमको लेके सबको लेके थाने गई। उन्होंने हमारा ब्रेथ एनालाइजर टेस्ट किया, जो एक बार में नेगेटिव आया। उन्होंने दोबारा किया, फिर नेगेटिव आया। फिर पुलिस ने हमको पूछा कि आपको कंप्लेंट करनी है या नहीं करनी है, आप डिसाइड कर लो। हमको उनका मतलब उनका जो बिहेवियर था, इट वाज बिट फ्रेंडली विद देम, तो वी गॉट वी वर शॉक्ड विद दैट बिहेवियर। मुझे लगा शायद ये हम सबको लगा और सब हम डरे हुए थे। हमको लग रहा था बस यहाँ से बाहर जाएं, कैसे भी करके घर पहुंचे, क्योंकि 5 घंटे का हॉस्टेज, फिर ट्रैक से उतरना, फिर 5 घंटे पुलिस स्टेशन पे वेट करके। चलो हम तो पूना में रहते हैं, हम लोग इतने थके हुए थे, जिनको मुंबई ट्रेवल करना था, इट वॉज वेरी डिफिकल्ट फॉर देम। पुणे से आपके साथ साथ कौन था, कितने मतलब 6 लोग? पुणे से मैं, मेरे हस्बैंड, मेरे फ्रेंड नीलेश वैद्य, उनकी वाइफ दीप्ति और उनका 5 साल का बेटा, एक और हमारे फ्रेंड और उनकी वाइफ। वो बच्चा जग रहा था, उसने पूरा ये सीन खुद देखा है। उसकी माँ की गोद में वो लेटा हुआ था जब उसकी माँ को उन्होंने प्रोस्टिट्यूट बोला और झापड़ भी मारा। यस, मॉरल पॉलिसिंग है। कोई भी ग्रुप, कोई भी जो समाज में सुधार लाने की कोशिश करेगा वो मारपीट नहीं करेगा। 15 साल की लड़की मैं पूछना चाहती हूँ, जिसको स्कूल में होना चाहिए, आज मुझे आंखों में डाल के बात कर रही थी, मुझे चिल्ला के गंदी गालियां दे रही थी, वो किस स्कूल में पढ़ती है, मुझे ये जानना है। ये प्लीज ये वाला क्लिपिंग आप दिखाइएगा, मुझे उस लड़की से पूछना है कि आप कौन से स्कूल में जाते हो बेटा। हमारे पास एक व्हाट्सएप मैसेज भी आया है जहां पे उन्होंने 5-6 दिन से इसको वायरल करना शुरू कर दिया था कि जो जो आएगा उसको हम पीटेंगे, आप लोग अपनी तैयारी करके रखिए, एक चद्दर रखिए, कुछ खाने का सामान रखिए, जूता रखिए अपने पास, और थोड़ा सा कुछ तो हथियार रखिए जिससे अगर जरूरत लगे तो। ऐसा उन्होंने 5-6 दिन से तैयारी किया था, जिसमें रशिका का नाम इन्वॉल्व है। कोई भी इंसान जो समाज में सुधार लाना चाहता है उसको लाठी डंडे की जरूरत नहीं है, आपको विचारधारा की जरूरत है समाज बदलने के लिए, लाठी की जरूरत नहीं है। పూణేకి 50 కిలోమీటర్ల దూరంలోని లోనావాలా ప్రాంతంలో జరిగింది ఈ అమానుష ఘటన. లోనావాలా ప్రాంతంలోని విసాపూర్ కోటకు ఒక ట్రెక్కర్స్ బృందం డిసెంబర్ 31 మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంది. రాత్రి 9:30కు 12 మంది పురుషులు, మహిళల ముఠా వచ్చింది. వస్తూనే ట్రెక్కర్స్ పై దాడి మొదలైంది. తమది ఫోర్ట్ లవర్స్ గ్రూప్ గా చెప్పుకున్నారు ఆ ఉన్మాదులు. ట్రెక్కింగ్ పేరుతో వచ్చి తప్పతాగి వారసత్వ సంపద అయిన కోటను నాశనం చేస్తున్నారని ఫోర్ట్ లవర్స్ గ్రూప్ ఆరోపణ. కానీ అక్కడేమీ అది జరగలేదని ట్రెక్కర్స్ చెప్పినా కూడా ఉన్మాదుల చెవికెక్కలేదు. తాము రాత్రిపూట చలిమంట వేసుకుంటున్నామని చెప్పినా వినిపించుకోలేదు. మారల్ పోలీసింగ్ చేసే ఈ దౌర్జన్యకారులు పర్వతారోహకుల బృందంలోని మహిళలను నెత్తురోడేలా కొట్టారు. పురుషులను బట్టలూడ తీసుకొట్టారు. కర్రలతో, బెల్ట్లతో ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. ఇంకోసారి ఈ కోట వైపు రావద్దని ట్రెక్కర్స్ను హెచ్చరించారు ఉన్మాదులు. తమపై జరిగిన పైశాచిక దాడితో బాధితులు షాక్ నుంచి కోలుకోలేదు. కానీ బెంగళూరు అమానుష దాడిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన తర్వాత బాధిత ట్రెక్కర్లకు ధైర్యం వచ్చింది. దీంతో లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాక గానీ ఈ దారుణం వెలుగులోకి రాలేదు. సుమారు 12 మంది దాడి చేస్తే ఇంతవరకు 6గురిని మాత్రమే గుర్తించారు. మరాఠా ఉన్మాదుల కోసం వేట సాగుతోంది. విసాపూర్ కోటలోకి ట్రెక్కింగ్ కోసం రావడం ఇదేది కొత్త కాదు. జులైలో వస్తే సమస్య గానీ ట్రెక్కర్లతో ఎవరికీ సమస్య ఉండదు. పైగా ఏదైనా సమస్య వస్తే పోలీసులు చూసుకుంటారు. కానీ ఈ మారల్ పోలీసింగ్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ట్రెక్కర్లపై దాడి చూస్తుంటే సో కాల్డ్ శివాజీ భక్తుల అరాచకం కొత్తేమీ కాదన్న వాదన వినిపిస్తోంది. ఈ మారల్ పోలీసింగ్పై దేశమంతా అట్టుడుకుతోంది. దారుణాలకు పాల్పడుతోన్న దేశభక్తివాదుల బెండు తీయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.